మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. లోకము విషయంలో క్రైస్తవులు ఎలా ఉండాలి? దేవుని మంచి మాటలలో తెలుసుకుందాం. లోకానికి వేరుగా ఉండాలి. రోమ 12వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకును, అలాగే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనంలోను, అలాగే గలతీ 6వ అధ్యాయము 14వ వచనంలోను రాయబడింది. లోకానికి వెలుగుగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13, 14 వచనంలోను, అలాగే 1 కొరింథీ 6వ అధ్యాయము 1 నుండి 2 వచనంలోను, అలాగే ఎఫెసీ 5వ అధ్యాయము 8, 9 వచనంలో రాయబడింది. లోక రక్షణ కొరకు పని చేయాలి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుండి 16వ వచనం వరకు, అలాగే ఎఫెసీ 3వ అధ్యాయము 8 నుండి 10 వచనముల వరకు, అలాగే యూదా 1వ అధ్యాయము 22వ వచనం నుండి 23వ వచనంలో వ్రాయబడింది. లోకము తమది కానట్టు భావించాలి. 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనంలోను, అలాగే ఫిలిప్పీ 3వ అధ్యాయం 19వ వచనం నుండి 20వ వచనం వరకు, అలాగే హెబ్రీ 13వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడింది. లోక వ్యతిరేకతను సహించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనంలోను, అలాగే యోహాను 15వ అధ్యాయము 18, 19 వచనంలోను, అలాగే 1 పేతురు 4వ అధ్యాయము 1 నుండి 4 వచనంలోను వ్రాయబడింది. ఆమేన్.